భానుమతి పార్దు వాళ్ళ ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్దు మాత్రం చాలా కోపంగా అయితే భానుమతి వైపు చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం చీ కొడుతున్నా, కొడుతున్నా పదే పదే మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారు అని చెప్పేసైతే అంటూ భానుమతి వైపు ఒక్కసారిగా చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శక్తి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును, అలా చీకొట్టి, చాకొట్టి ఎంత దూరం పెట్టినా సరే మళ్ళీ పదే పదే ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి అయితే శక్తి కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే నేను చెప్పనా వాళ్ళని ఏమంటారో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. అవును, అలా చీకొట్టి, చాకొట్టి మళ్ళీ పదే పదే ఇంటికి వస్తున్న వాళ్ళని ఏమంటారు అంటే నందిని అంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ అత్తయ్య అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శక్తి మాత్రం చాలా కోపంగా భానుమతి వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న భానుమతి మాత్రం నందిని దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇంట గెలవమన్నావు, ఇంటికి వచ్చి గెలిచాను, అలాగే ఇక్కడ రచ్చ చేయడమే మొదలు, ఆ రచ్చ కూడా మొదలు పెడతాను, ఇక చూసుకుందాం నువ్వా నేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ భానుమతి వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం అవును, నేను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాను, నేను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టను తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న నందిని అయితే భానుమతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.